ఓరగల్లు 9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ నేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అల్వాల్ సమీపంలో సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, నగరంలో గంజాయి, పబ్లు, డ్రగ్స్ వచ్చాయని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అవసరాలను మర్చిపోయిందని, రెండో దశలో 75 కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామని ఆయన అన్నారు. నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో బీఆర్ఎస్ ధర్నా చేపట్టాలని, దానికి కాంగ్రెస్ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వానికి కేంద్రంతో వివాదం వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్నాం. మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు, మా కృషి పాలించింది రేవంత్ రెడ్డివి సాధించిండని. తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో అంటే వాళ్ళు 10 సంవత్సరాలు మేము చేయలేకపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది. మా పోరాటం ఫలించిందంటే ఏం పోరాటం నీ పోరాటం? ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా? ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్న కేంద్రం నుంచి, ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే. మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్ర పార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది. దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుండా మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా. వారు చూసుకుంటారు, నిధులు సాధించుడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవుడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ, ఇక్కడికి అరణ్య శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకొని ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది. మేము అధికారం చేపట్టిన ఎంబడే మా అధికారులతో మాట్లాడి, ఎందుకు అంటే గతంలో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నోసార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలపరచడం జరిగింది. రక్షణ శాఖ మంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో కూడా బోర్డు అధికారులతో చర్చించడం జరిగింది. అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి తీసుకోకపోవడము, అదేవిధంగా చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా లీజ్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ శాఖని ఇబ్బంది పెట్టి ఢిల్లీ లిక్కర్ కేసును టీవీ సీరియల్ మాదిరిగా సాగదీస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆ కేసులో తాను బాధితురాలని చెప్పారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటానని ఆమె అన్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని, ఆదర్శ స్కామ్లో ప్రమేయం ఉన్న అశోక్ చవాన్కు రాజ్యసభ సీట్ ఇచ్చారని భాజపాను ఉద్దేశించి విమర్శించారు. ఆయన సీఎం అభ్యర్థిగాను ప్రకటిస్తారేమోనని కవిత వ్యాఖ్యానించారు. అన్ని ప్రధాన పత్రికలలో కూడా ఇవాళ రావడం జరిగింది. ఇది కరువు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేయాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి అవగాహన లేక రైతులకు పొలాలు ఎండబెడతా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి ఒక మహిళలంటే నిర్లక్ష్య వైఖరితోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో గండి కొడతా ఉన్నారు. మరి ఈ వైఖరిని అంతా కూడా మేము ప్రజల ముందు స్పష్టంగా ఎత్తి చూపుతాం. మేము రేపటి నాడు మార్చి 8 నాడు పర్మిషన్ అడుగుతా ఉన్నాం ధర్నా చేయడానికి. మీరు చెప్పిన చాలా మాటలు చెప్పిరు, మా ప్రజాపాలనలో ఎవరన్నా ఎక్కడికన్నా పోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, పర్మిషన్ ఇస్తామని చెప్పినారు. మరి ఇవాళ మీరు అన్న మాట నిజమైతే రేపు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఇట్స్ ఎ పొలిటికల్ మీటింగ్, శాంతియుతంగా పొద్దునుండి సాయంత్రం వరకు కూర్చుంటాం, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం.
ప్రజలకు అర్థమైందే మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. రేపు భారత్ జాగృతికి ధర్నాకి పర్మిషన్ ఇవ్వవలసిందిగా మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వారికి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ వారు చెప్తున్నారేమో, వారి ప్రభుత్వాన్ని టచ్ చేసే ఉద్దేశం ఎవరికి లేదని పదే పదే అన్ని పొలిటికల్ పార్టీస్ చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినట్టు దారుణాతి దారుణమైనటువంటి ప్రభుత్వం రేపు పర్మిషన్ ఇస్తే దానిలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా తప్పకుండా వివరి. భారత్ జాగృతి తరఫున రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కోసం మేము పర్మిషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. వదిలేస్తారా? ఆడబిడ్డల విషయంలో ఇంత అన్యాయం ఎందుకు? ఓటుకు నోటు కేసులో మీరు బోలెడంత మంది పెద్ద రుజువు. జీవో 3 అనేటటువంటిది తీరని నష్టం ఆడబిడ్డలకు చేస్తుంది కాబట్టి దాన్ని తక్షణమే కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రాళ్ళకు అన్యాయం చేయడం అన్నది మాత్రం చాలా దారుణం. కాళేశ్వరం నీళ్లను ఎట్లా వినియోగం చేసుకోవాలో మీకు తెలియనట్టే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేసినా కూడా ఆనాడు మాట్లాడలేదు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో గండి కొడతా ఉన్నారు. మరి ఈ వైఖరిని అంతా కూడా అటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు అర్థమై మాకు మద్దతు ఇస్తేనే రేపటి నాడు అంశాలు ఉంటాయి తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి మీరు తప్పు చేయలేదు అంటే జీవో 3 కరెక్ట్ అని మీరు విశ్వసిస్తే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పర్మిషన్ ఇవ్వకపోయినా వెళ్లేటటువంటి ప్రయత్నమే చేస్తాం ధర్నా చౌక్ కి. ఎందుకంటే గుడి రుద్రేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ వేస్తంబల గుడిలో నేటి నుంచి 11వ రోజు వరకు జరిగే శ్రీ రుద్రేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ శివరాత్రి మహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రముఖ అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, కార్పొరేటర్ శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ముందట ఎన్నిసార్లు అయిపోయినాయి ఈ దొంగ నువ్వు ఇద్దరే అది గాయతాను అని చెప్పి ఆయన కూడా రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ కాంగ్రెస్ పాలన అని తెలిపారు. రేవంత్ తిట్టవలసిన వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని అన్నారు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్లో లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలేనని, గత పార్టీల ప్రాజెక్టు పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదని ఆయన అన్నారు. తాము పెండింగ్లో ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటేందుకే అంతా కృషి చేయాలని ఆయన సూచించారు. పాలమూరు ఇలా కరువును తరిమింది కేసీఆర్, వలసలు వాపసు తెచ్చింది కేసీఆర్. ఆనాడు చంద్రబాబు కాంగ్రెస్ల హయాంలో వలసలకు నిలయంగా పాలమూరు జిల్లాను మారిస్తే వ్యవసాయానికి నిలయంగా
పాలమూరు జిల్లాను మార్చి చూపింది కేసీఆర్ గారు. ఇందుకు సాక్ష్యం రేవంత్ రెడ్డి గారు, ఇంకెవరో కూడా కాదు. ఒకసారి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, నా తండ్రి చనిపోతే స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే శాసనసభలో చెప్పారు. ఆ పరిస్థితికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కాదా? మొక్కలు నాటడం, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శిలాఫలకాలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటడం. అంటే మీరు ఎంతసేపు డ్రామాలు చేసిండ్రు రెండు పార్టీలు. పాలమూరు కరువుతో రాజకీయాలు చేసినారు. కానీ కేసీఆర్ గారు పాలమూరు కరువును పారదోలే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు అందించారు. చెరువులు బాగా, ఇలా మీరు కాలువలు తవ్వి నీళ్లు ఇవ్వండి, గాపం చేయండి. మీరు ఇలా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకుపోతుంటే ఏ ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా? ఆ రోజు మేం కొట్లాడినాం అసెంబ్లీలో. పోతిరెడ్డిపాడు వెడల్పును ఆపాలని, తెలంగాణకు అన్యాయం చేయొద్దని గొంతెండిపోయేదాకా అసెంబ్లీలో పేగులు దిగదాకా కొట్లాడింది మేము. ఏ రోజైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారని నేను అడుగుతా ఉన్నా. ఇలా కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు? ఆనాడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిండ్రు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఇవాళ కల్వకుర్తి ప్రాజెక్టు 1,07,000 ఎకరాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత 157 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం 6.5 లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లిచ్చి వలసలు వాపసు వచ్చేటట్టు చేసినాం. బొంబాయి బస్సులు వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పక్కన మానవ బాంబులు ఉన్నాయని అన్నారు కేటీఆర్. రేవంత్ కు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైందని, రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు మగాడివైతే ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు. అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి గద్దెకెక్కారని మండిపడ్డారు కేటీఆర్. తెలంగాణలో వచ్చిన కరువు కాంగ్రెస్ తెచ్చిందేనని విమర్శించారు. కరువు రాకుండా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని తెలిపారు. తెలంగాణ పథకాలు కేంద్రం కాపీ కొట్టిందని, కేటీఆర్ పై కోపాన్ని రైతులపై తీసుకుంటున్నారని ఆయన అన్నారు. అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి గద్దెకెక్కారని విమర్శించారు కేటీఆర్. కూడా వడకపాయ కదా అని చెప్పి అలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నారు. మన దగ్గరకు వస్తలేరు. వచ్చి చెప్పేందుకు కొద్దిగా అభిమానం అడ్డం వస్తుంది. మరి గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే, నీకు సత్తా ఉంటే, నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మగాడివైతే రా, నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిరా. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు, ఒక్క సీటే అన్నావు కదా, ఒక్క సీట్నే తెలుసుకుందాం దా. నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి, నువ్వు కూడా రాజీనామా చేసిరా, మల్కాజ్గిరి పార్లమెంట్ లోనే తేల్చుకుందామని. అప్పటి నుంచి మళ్ళా సడిలేదు, సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, మగతనం అంటే ఎలక్షన్లు గెలుచుడు కాదు. మగతనం అంటే మగాడి అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకో. 2 లక్షల రుణమాఫీ అన్నావు, దమ్ముంటే 100 రోజుల్లో మార్చి 17 లోపల 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు సాయం చేయని మాట నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే మగాడివైతే ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అన్నావు కదా, అది చేసి చూపెట్టు. దమ్ముంటే మగాడివైతే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, పంటలకు నీళ్ళి, గొంతులు ఎండిపోతున్నాయి, ఆ ఎండిన గొంతులకు నీళ్ళి. మగాడివైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట, మహాలక్ష్మి అన్నావు, కోడళ్లుంటే 2,500, ఇంట్లో అత్తలు అవ్వలుంటే తాతలుంటే 4,000 అన్నావు. కేసీఆర్ ఒక్క అవ్వకో తాతకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. ఈ దమ్ముంటే గతంలో టీడీపీని ముంచిండు, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ను కూడా ముంచేటట్టే ఉన్నాడని చెప్పి మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన. ప్రధానమంత్రి ముంగట పోయి నిలబడి ఆప్ హమారే బడే భయ్యా హై, బడే బాయి హై అంటాడు. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, బడే బాయితో బడే బాయి చోటే మియా సుబాన్ అల్లా అని చెప్తుంటారు కేసీఆర్ గారు. గట్లున్నది కథ ఇయ్యాల. అసలు బడే బాయ్ అట నరేంద్ర మోడీ. ఇంకొక మాట అంటాడు సిగ్గు లేకుండా,
ఇప్పుడే మా జమీల్ భాయ్ చెప్పిండు, ఆత్మగౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట్లాడని మాట, ఆత్మగౌరవం ఉన్న ఏ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట. అన్ని రంగాలలో ఇవాళ తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే, మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పిఎం కిసాన్ అయింది కదా. మనం రైతు బంధు పెట్టినాకనే కదా మోడీ కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నాడు. మనం ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాకనే కదా మిషన్ భగీరథ ద్వారా మోడీ కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అన్నాడు. మనం ఇక్కడ మిషన్ కాకతీయ చేసినాక తిడతాడు. 609వ స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో 14 ఎన్నికల్లో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలను మోసం చేశారని అన్నారు సీఎం జగన్. అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెప్తే తనను సీఎంగా ఉన్నప్పుడు చేసిన మోసాలు దగా మాత్రమే గుర్తొస్తాయని అన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన దత్తపుత్రుడు పేరు చెప్తే వివాహ వ్యవస్థకే మాయని మచ్చ కార్లు మార్చినట్లు భార్యలను మార్చడం గుర్తొస్తుందని పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. విలువలు లేని ఇద్దరు కలిసి 2014లో సంతకాలు చేసిన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని జగన్ అన్నారు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు. వీరిద్దరి పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే. విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కార్లు మార్చినట్టు భార్యలను మార్చేది, ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి 2014లో అక్క చెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా? 2014లో వీళ్ళిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్క చెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ 2014 మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారం పూర్తయింది. జాతరలో ఏర్పాటు చేసిన 540 హుండీలను హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి అందులో భక్తులు వేసిన కానుకలను 6 రోజులు లెక్కించారు. లెక్కింపు ప్రక్రియలో మొత్తం 350 మంది పైగా సిబ్బంది, మహిళా వాలంటీర్లు పాల్గొన్నారు. మొత్తం 13,25,22,511 రూపాయల ఆదాయం సమకూరినట్లుగా మేడారం కార్యనిర్వాహక అధికారి
రాజేంద్ర తెలిపారు. అదనంగా 779.800 గ్రాముల బంగారంతో పాటు 55.150 కిలోల గ్రాముల వెండి ఆభరణాలు సైతం వచ్చాయి. వివిధ దేశాల కరెన్సీ నోట్లు, వడి బియ్యం, ఇతర కానుకల భక్తులు పెద్ద మొత్తంలో సమర్పించారు. 2 ఏళ్ల కిందట జరిగిన ఈ మహాజాతరకు 11,40,34,526 ఆదాయం రాగా గతంలో పోలిస్తే ఈసారి 1,79,87,985 ఆదాయం పెరిగింది. గిటార్ కడుగుతా ఒక అమ్మాయి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 న్యూస్ టీవీ.